నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. ముందుగా వివిధ వార్తాపత్రికల ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఇక ఈనాడుగా చూసుకుంటే ప్రధానంగా కమలాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధమనే కిషన్ రెడ్డికి వార్త ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు మావే. సీఎం రేవంత్ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. హామీలు అమలు చేయనందుక ఆయన అంటున్నారు. రెఫరెండం అని కూడా పూర్తిస్థాయిలో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో విభజన హామీలపై మాట్లాడే నైతిక హక్కు కూడా కేసీఆర్కి లేదని కూడా విమర్శించినటువంటి పరిస్థితి. మరోసారి మోదీ అనేది జననినాదం రాబోతుందని కూడా చెప్పారు కిషన్ రెడ్డి. అలాగే మరొక వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్కు ఏటీఎంల రాష్ట్రం. భాజపా 400 స్థానాల సాధనలో తెలంగాణ కీలకం. భువనగిరి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దానికి సంబంధించి వార్త కనిపిస్తుంది. తొలుత రుణమాఫీ అనేది ప్రధానంగా కనిపిస్తుంది. కేంద్రంలో అధికారంలోకి రాగానే అమలు. ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాల భర్తీ. ఇక బిలియనియర్లకు మోదీ సర్కారు మాఫీ చేసినటువంటి డబ్బులు పేదల ఖాతాలో వేస్తామని నర్సాపూర్ సరూర్ నగర్ జనజాతర సభలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ చెప్పినటువంటి వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ కృషితోనే విశ్వనగరంగా హైదరాబాద్ అని సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గెలుపు తలుపు తట్టేది వారే అనే గడప గడపకు ప్రచారంలో బూత్ కమిటీలు కీలకం. పార్టీల దృష్టి వీరిపైనే అనేది కూడా ప్రధానంగా కనిపిస్తుంది. సో జగన్ హానికరం, సమాజానికి అలాంటి వ్యక్తిత్వ ప్రమాదం, ప్రజాగ్రహానికి ప్రతిరూపమే ఈ కూటమి. కష్టాల నుంచి అదే బయటపడేస్తుంది అనేది జననమ్మకం అనేది ప్రధానంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. కరీంనగర్ రోడ్ షోలో మోదీ కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి సంబంధించి మోదీకి కొన్ని సంబంధించి విమర్శలు చేశారు. వికసిత్ కాదు విఫల భారత్ అని, భావోద్వేగాలతో భాజపా ఆటలు, హామీలతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని కరీంనగర్ రోడ్ షోలో మాజీ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి. అలాగే ప్రధానంగా వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం కేసీఆర్. మరొక వార్త చూసుకుంటే కనుక ప్రధానంగా ఆంధ్రజ్యోతికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకు ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. ఏ ముఖం పెట్టుకొని వచ్చినామని ఒక యాడ్ అయితే మాత్రం ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే తర్వాత మన మెయిన్ పేపర్లో చూసుకుంటే 10 ఇస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు అనేది ప్రధానంగా కనిపిస్తుంది. అమిత్ షా కొన్ని చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నిన్న. అలాగే మొదటిసారి మోదీతోనే కలిసి విమానం ఎక్కాలని కూడా కొన్నిసార్లు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేస్తే రాబాత్ కూడా అనుసంధానంగా వేసినటువంటి పరిస్థితి. డబుల్ డిజిట్ రాబోతుందని ధీమా వ్యక్తం చేస్తూ నిన్న ప్రసంగం సాగింది అమిత్ షా. అలాగే రాజ్యాంగాన్ని మార్చడం దేశం ఆత్మపైనే దాడి లాంటిదని కూడా అభివర్ణిస్తూ ఒక వార్త ప్రచురించారు రాహుల్ గాంధీకి సంబంధించి. పేద హక్కులు లాక్కోవడమే బీజేపీ పని. 10 ఏళ్లలో మోదీ 22 మంది కోసమే పనిచేశారని, 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు. మేం గెలిచాక పేదల లక్షాధికారులు చేస్తామని కూడా వ్యాఖ్యలు చేశారు. విశ్వనగరంపై బీజేపీ విషం చిమ్ముతుందని, హైదరాబాద్లో మత చిచ్చుకు కుట్రలు అల్లర్లు చెలరేగితే పెట్టుబడులు రావు, ఉద్యోగాలు ఉండవు. బీజేపీ పుట్టుక ముందే మనోళ్ళు శ్రీరాముని జయంతి జరపలేదా, శ్రీరాముని యొక్క నవమి జరపలేదా, హనుమాన్ జయంతి జరపలేదని కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. అలాగే ప్రధానంగా వికసిత భారత్ కాదు విఫల భారత్ అని కూడా మాజీ సీఎం కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఆయన ప్రధానంగా బీజేపీపై ఇటువైపు కాంగ్రెస్పై దృష్టి పెడుతూనే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి ప్రధానంగా వార్త కనిపిస్తుంది. మాది పేగు బంధం అనే ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై బదనం చేసే కుట్ర చేశారు. ఫోన్ ట్యాపింగ్పై గ్లోబల్స్ ప్రచారం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నిలబడినందుకే కవిత అరెస్ట్ అని కూడా ఆయన చెప్పినటువంటి వార్త ప్రధానంగా కనిపిస్తుంది. భారత్ ఆత్మపై బీజేపీ దాడి అనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ నిన్న పర్యటనలో భాగంగా వార్త కనిపిస్తుంది. నర్సాపూర్ సరూర్ నగర్ సభలో రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ఆర్ఎస్ఎస్ స్పష్టం చేశాక జరుగుతున్నటువంటి తొలి ఎన్నికలు ఇవి. సో ప్రజలు నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే డబుల్ డిజిట్ పక్కన ఒక వార్త కనిపిస్తుంది బీజేపీ పార్టీకి సంబంధించి. రేవంత్ రెడ్డి చూసుకో బీజేపీ అగ్రనేత అమిత్ షా వ్యాఖ్యలు. దేశంలో కుటుంబ పాలనకు భారతీయ కుటుంబానికి మధ్య పోటీ జరుగుతుందని, రాహుల్ వల్ల పిల్ల చేష్టల వల్ల గ్యారంటీ వర్సెస్ మోదీ గ్యారంటీ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. నిన్న నర్సయ్య గౌడ్కు ఓటేస్తే అభివృద్ధికి వేసినట్లని ఆయనకు మద్దతు తెలుపుతూ అక్కడ ప్రచారం నిర్వహించారు అమిత్ షా. అలాగే మరొక వార్త చూసుకుంటే 15 సెకండ్లు కాదు 15 గంటలు ఇవ్వండి. మోదీజీ మీ చేతిలో అధికారం ఉంది, ముస్లింలను ఏం చేస్తారో చేయండి, భయపడేది లేదు, ఎక్కడికి రావాలో చెప్పండి. నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు సంబంధించి అజదుద్దీన్ కౌంటర్ ఇచ్చారని ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే అది పెత్తందారుల కూటమి అని సీఎం జగన్కు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అని నిన్న కళ్యాణం, అలాగే కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేట ఎన్నికల సభలో ప్రచారం చేస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. మరొక
చూసుకుంటే నేటి మోదీ సభ తెలంగాణకు కీలకమని రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విమర్శలు చేయబోతున్నారంటున్నటువంటి క్లియర్ కట్గా ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇచ్చే ప్రయత్నం చేశారు. రిజర్వేషన్లపై రాహుల్ డైరెక్ట్ చేసినటువంటి ప్లాన్ అటర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమాని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. అలాగే నేడు రేపు తేలికపాటి వానలు, ఉపరితల ద్రోణి అనే ఒక వార్త కనిపిస్తుంది వర్ష సూచనకు సంబంధించి వాతావరణ శాఖ వెళ్ళి. అలాగే కాపులు ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదని ఓ ఇంగ్లీష్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ వ్యాఖ్యలు చేసినట్టు ఒక వార్త ప్రచురించారు ఇక్కడ. అలాగే మరొక వార్త ప్రధానంగా చూసుకుంటే వెలుగుకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక హెడ్లైన్ ప్రధానంగా ఒక యాడ్ కనిపిస్తుంది. ఇక జూన్ 4న ఇండియా సర్కార్ అనే ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. 15 ఆగస్టు నాటికి 30 లక్షల ఉద్యోగాల భర్తీ మొదలు పెడతాం అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ, మహిళలకు ఏడాదికి ₹1,00,000, యువతకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, ₹1,00,000 సాయమని హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. అధికారంలోకి రాగానే ముందు అవే చేస్తాం, రైతుల్ని సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి. బీజేపీని బొందపెట్టాలని రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సమితి ఓట్ల కోసం దేవుళ్ళు వాడుకుంటున్నారు, దేవుడు కూడా బీజేపీ నేతలు క్షమించడానికి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూసుకుంటే డబల్ డిజిట్ పక్కా అని నా అమిత్ షా ప్రసంగంలో తెలంగాణలో 10కి పైగా సీట్లు గెలుస్తాం, ఈసారి జిహాద్ వర్సెస్ అభివృద్ధి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే, రాహుల్ చైనా గ్యారంటీలను కూడా కామెంట్లు చేసినటువంటి పరిస్థితి. ఇటువైపు భారత్ హామీల మోదీ అని కూడా ఆయన కొన్ని కామెంట్లు చేశారు. రాష్ట్రంలోనూ డ్యామ్ సేఫ్టీ చట్టం అనే ఒక వార్త కనిపిస్తుంది. సో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు 174 డ్యాములపై మానిటరింగ్ చేసేలా చర్యలు అనే ఒక వార్త కనిపిస్తుంది. మోదీ చేసిన అప్పు 105 లక్షల కోట్లు, 15లో ప్రధాని ఘనకార్యం మీదని కూడా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎజెండాలో పేదలే ఉండరు, కాంగ్రెస్ అన్నీ కూడా అబద్ధపు హామీలను కూడా ఫ్రీ బస్ వద్దని మహిళలు అంటున్నారని కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని నిన్న కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వార్త కనిపిస్తుంది. మేడిగడ్డపై టెక్నికల్ కమిటీ, 2 ఎన్సీలు 2 సీఈలతో ఏర్పాటు అనే ఒక వార్త కనిపిస్తుంది. అలాగే కాళేశ్వరానికి రిపేర్లు చేద్దాం, ఎంత ఖర్చు అవుతుందో లెక్క కట్టండి, ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే చివరిగా మనం అమ్మా పేపర్ చూద్దాం. అమ్మా పేపర్కి సంబంధించి ప్రధానమైనటువంటి హెడ్లైన్ కనిపిస్తుంది. క్లైమాక్స్ తెలంగాణలో అగ్రనేతలు అనే వార్త కనిపిస్తుంది. క్లియర్ కట్గా చూసుకుంటే మోదీ, రాహుల్ ఖర్గే, అమిత్ షా, ప్రియాంక అంతా ఇక్కడే. సో 3వ ఫేజ్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణపై దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో వార్త ఇక్కడ ప్రచురితమైంది. కాంగ్రెస్ దుమ్మురేపే ప్రచారం, కమలం ఖతర్నాక్ దూకుడు, కారు పరువు పోరు, సినీ గ్లామర్ కూడా తోడు, విక్టరీ వెంకటేష్, ఖుష్బు, నవనీత్ రాణా ప్రచారం, మండుటెండలో సీఎం రేవంత్ జోరు ప్రచారం, కేసీఆర్ బస్సు యాత్ర, ఇలాగా పార్టీలకు సంబంధించినటువంటి ప్రచార శైలి ఎలా జరుగుతుందో వివరించే ప్రయత్నంతో ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఇక డబల్ డిజిట్ పక్క భువనగిరి సభలో అమిత్ షా 14 సీట్లు పక్క అని సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి మరొక వార్త ఉంది. తమ్ముడు మాకు 15 సెకండ్లు చాలు, ఎంఐఎంపై బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్కు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా కనిపిస్తుంది. 15 సెకండ్లు కాదు 15 గంటలు తీసుకోండి, ఎంఐఎం చీఫ్ అజుద్దీన్ కౌంటర్కి సంబంధించి వార్త కూడా కిందనే వేసినటువంటి పరిస్థితి. ఇక ఈ ప్రశ్నలు బదులువు, ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రధానంగా వార్తాపత్రికలు ఉన్నటువంటి ముఖ్య అంశాలు. దీనిపై పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి అందుబాటులో ఉన్నారు. ముందుగా నమస్కారం కృష్ణమూర్తి గారు. ప్రధానంగా చూసుకుంటే రాజకీయం మీరు అన్నట్లు చివరి దశకు చేరుకుంది, చాలా రసవత్తరంగా క్లైమాక్స్కి వచ్చింది ప్రచారం జోరు. సో ఇక్కడ చాలా కీలకంగా ఇటువైపు రాజ్యాంగంపై స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నాం, రాజ్యాంగాన్ని అమలు చేయబోతున్నాం, పేదలకు రక్షణ కల్పిస్తూ పెద్దవాళ్ళ సొమ్ముకు దోచిపెట్టే ప్రయత్నం మోదీ చేస్తే అవన్నీ కూడా పేదలకు పంచే ప్రయత్నం చేస్తాం, రాజ్యాంగాన్ని అమలు చేస్తామని నిన్న రాహుల్ గాంధీ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఆ సభకు సంబంధించి ఆయన వ్యాఖ్యలకు సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎస్, నిన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుంది, హైదరాబాద్ను అభివృద్ధి చేసింది మేమే, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అయింది, సో ఒకవేళ బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేసే ప్రయత్నం జరుగుతుందని క్లియర్ కట్ గా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజ్యాంగాన్ని రద్దు చేయమని చెప్పేసి పదే పదే అధికార పక్షానికి చెందిన బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉన్నారు, అనేక సందర్భాల్లో చెప్పింది. అయినప్పటికీ పాడిందే పాడరా మాస్వాల కాసినట్టుగా అదే విషయాన్ని ప్రస్తావిస్తుంది. రాజ్యాంగాన్ని గతంలో వీళ్ళు మార్చింది, సవరణలు వేరు, మార్చడం వేరు. రాజ్యాంగం సవరణలు దాదాపుగా 106 సార్లు సవరణలు జరిగినటువంటి పరిస్థితి.
సో ఇందిరాగాంధీ టైంలో సవరణలు జరిగాయి, ప్రతి ప్రభుత్వం ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరిగినటువంటి పరిస్థితి. సవరణలు అనేది సాధారణంగా జరుగుతుంటాయి, కానీ ఇక్కడ మార్చేసే ప్రయత్నం క్లియర్గా లేదని చెప్తున్నా కూడా మళ్ళీ అదే మాట్లాడడం ప్రజల్లోకి ఏ విధంగా ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ఏం చేస్తారు ఇప్పుడు గతంలో ఎన్నికల సందర్భంగా అంటే 2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ అవినీతి అంశాలను తీసుకొని వెళ్ళారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టేందుకు వీల్లేదు. ఎందుకంటే 2G స్పెక్ట్రమ్, 3G కుంభకోణము, బొగ్గు కుంభకోణము ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. వ్యాపార కుంభకోణం చెప్పుల కూడా చాలా ఉన్నాయి మనకి. అది 2014 జరిగినవండి. 2019 వచ్చిన కదా చౌకీదార్ చోర్ అనే నినాదం కాంగ్రెస్ పార్టీ. మోడీ గారి దేశానికి చౌకీదారుగా ఉంటా, రక్షకుడుగా ఉంటా అన్నప్పుడు చౌకీదార్ చోర్ అంటే రక్షకుడే దొంగ అని చెప్పేసి ప్రచారం చేసింది. దానికి కొంత ముందుకెళ్ళింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కాలేదు. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఆయన మీద విమర్శ చేసేందుకు, ఆయన మీద దుమ్మెది పోసేందుకు ఏమీ లేవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొత్త నిర్ణయాలు తీసుకొచ్చింది. అంటే మరొక విమర్శ చేస్తుంది బీజేపీ పార్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దలకు పట్టం కట్టారు తప్ప పేదలకు చేసింది ఏమీ లేదు, ఆ డబ్బంతా తీసుకొచ్చి పేదలకు పంచబోతున్నాం, కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. పెద్దలా పేదలా, వ్యక్తిగత మద్దతు పెద్దలా పేదలా, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి 8 రూపాయలు ఇచ్చారు, 4.5 కోట్ల ఇంటి ఇచ్చామని చెప్తున్నారు. అవి పెద్దలకా పేదలకా? ఎవరికి వెళ్ళాలి ఇవన్నీ? పేద ప్రజలు అంటే ఓకే, పేదరికం అనేది ఇంకా ఉంది, దాంట్లో అనుమానం లేదు. పేదరికం ఇంకా ఉన్నది, ఇంకా పేద ప్రజలు, ఇంకా నివాసాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ గతంలో కంటే మెరుగైన పాలన అందిందా లేదా అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం. గతంలో కంటే పేద ప్రజల గురించి ఆలోచన చేసే వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేదా అనేది ఆలోచన చేయాల్సిన అవసరం. గరీబీ హటావో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలం ఇందిరాగాంధీ హయాంలో గరీబీ హటావో నినాదంతోనే వెళ్ళారు. గరీబీ హటావో అనే అంటే పేదరికం నిర్మూలించిన వాళ్ళు గరీబీ హటావో నినాదం, వాళ్ళు నినాదాలు కదా. ఏదైతే బీజేపీకి రామ మందిరం ఇట్లాంటివి ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి ఓన్లీ గరీబీ హటావో నినాదం ప్రధానంగా ఉంది. పేదరిక నిర్మూలన జరిగిందా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ పాలనలో వైఫల్యాలను వాళ్ళకు దొరకట్లేదు. అక్కడక్కడ ఉన్న వీళ్ళు పట్టుకోవడానికి వీళ్ళ సరిపోతుంది. వీళ్ళ మీద సంపద ఉపయోగించట్లేదు. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది మేధావులు ఉన్నారు, కానీ వాళ్ళ సంపద ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి, వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి. కాబట్టి నరేంద్ర మోడీని వైఫల్యాల మీద ప్రశ్న మాట్లాడేందుకు వీళ్ళ దగ్గర అంశాలు కరువైనాయి. కాబట్టి రాజ్యాంగం అనేదాన్ని తీసుకొచ్చారు, రిజర్వేషన్ అనేవాటి పట్టుకొచ్చారు. రిజర్వేషన్ విషయంలో స్పష్టంగా చెప్తా ఉన్నారు, నిన్న కూడా చెప్పారు, మేము మైనారిటీ రిజర్వేషన్ ఖచ్చితంగా. అమిత్ షా పర్యటన నేపథ్యంలో వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడదాం. దానికంటే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ట్యూన్. గదేంది మీరు ఓట్లేనికి పోలే? ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు? మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం.
వెల్కమ్ బ్యాక్. ఇక ప్రధానంగా చూసుకుంటే కృష్ణమూర్తి గారు, ఇంకా ముందు ఇటువైపు నిన్న అమిత్ షా పర్యటనలు కూడా చాలా కీలకంగా పదే రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్న అంశం సంబంధించి క్లియర్ కట్గా క్లారిటీ మరొకసారి ఇచ్చారు. 10 ఏళ్ళు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసేటటువంటి పరిస్థితి లేదు. 10 ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాం, క్లారిటీగా 10 గెలవబోతున్నాం, డబుల్ డిజిట్ గెలవబోతున్నాం. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి బీసీ వర్గాలకు ఇవ్వబోతున్నాం, ఓబీసీ వర్గాలకు ఇవ్వబోతున్నాం, క్లియర్ కట్గా నిన్న మరొకసారి చెప్పే ప్రయత్నం చేశారు అమిత్ షా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే క్లారిటీ, అలాంటి సాహసం ఏ పార్టీ చేయదని తెలిసినా కూడా పదే చెప్పే ప్రయత్నం, ఆర్ఎస్ఎస్ భావాలు ఇలా ఉండబోతున్నాయి, బీజేపీ ఇలా ఉండబోతుందని చెప్పే ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీకి సంబంధించి నిన్న అమిత్ షా వ్యాఖ్యలు సో ఒక రకమైనటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశం మరి పదే ఇచ్చినటువంటి పరిస్థితి. సో 10 గెలిచే అవకాశం ఉందని అమిత్ షా చెప్పినటువంటి పరిస్థితి. సో నిజంగా తెలంగాణలో 10 గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? అమిత్ షా వ్యాఖ్యలో నిజం ఎంత ఉందంటారు? ఎవరికి వారుగా వారు చెప్పుకునే అవకాశం ఉంటుంది సార్. ఎన్నికల సమయంలో పోటీ చేసిన ప్రతి ఒక్కరు గెలుస్తామని చెప్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. కానీ అమిత్ షా అంటే రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉన్నది అన్న ఒక అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు చేసింటారు. వరుస అంటే ఆల్టర్నేటివ్ గా వస్తా ఉన్నారు అమిత్ షా రాష్ట్రానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా. ఇట్లా వచ్చినప్పుడు రాష్ట్రంలో వాళ్ళకు వాతావరణం వస్తుంది. ఇంకోటి, ఆయన కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు, కొంత నిఘా వర్గాలు ఇస్తాయి, కొంత ఇంకోటి బీజేపీ సర్వే సంస్థలు ఎప్పటికెప్పుడు సర్వే చేసింది. ప్రాంతాల వారిగా, అభ్యర్థుల వారిగా, నియోజకవర్గాల వారిగా సర్వే చేస్తూ నివేదికలు తీసుకుంటా ఉన్నారు. వాస్తవానికి అభ్యర్థుల ఎంపిక కూడా కొంత సర్వేల ప్రాతిపదికనే జరిగింది. ఇట్లా వాళ్ళకు వచ్చినటువంటి రిపోర్ట్స్, వాళ్ళకు వచ్చినటువంటి సమాచారము, ఇన్పుట్స్ వీటన్నిటి చూసుకున్న తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారని చెప్పేసి మనం అనుకోవాలి. 10 సీట్లు మొదటి నుంచి బీజేపీ టార్గెట్ గా పెట్టుకున్నది, కనీసం 12 సీట్లు తెలంగాణలో సాధించుకోవాలా అంటే నిన్న కూడా చెప్పారు, తెలంగాణలో డబుల్ డిజిట్ మాకు ఖాయం, మేము ఇక్కడ నుంచి మాకు భారీ భాగస్వామి అమదవుతుంది. కేంద్రంలో ఏర్పడబోయే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో తెలంగాణ భాగస్వామ్యం భారీగా ఉండబోతుంది. అంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం కృష్ణమూర్తి గారు, గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం మోదీ గ్రాఫ్ పెరిగింది అంటే. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న సీట్లే దానికి నిదర్శనం కూడా బీజేపీ పార్టీకి గ్రాఫ్ పెరిగిందన్నటువంటి అంచనాలు క్లియర్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ అంటే ఈ వ్యాఖ్యలు కొంతవరకు ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతాన్ని తగ్గించే అవకాశం ఉంది అంటే. ఇటువైపు కిషన్ రెడ్డి లాంటి నేతలు, లేకపోతే అరవింద్ లాంటి నేతలు చాలా సందర్భాల్లో క్యాడర్ ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది బీజేపీ పార్టీకి, నాయకులు మారుతున్నా కూడా. సో ఆ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకుంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ప్రధాన పోటీ ఉండబోతుంది. సో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసి నిజంగా ఆ స్థాయికి చేరుకున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయంటారా? అంటే గట్టి పోటీ బీజేపీ ఇవ్వబోతుంది అన్నటువంటి క్లియర్ తెలుస్తుంది. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు మనం. రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ మనం గమనించాలి. నిన్న జరిగిన భువనగిరి అంశమే తీసుకోండి. భువనగిరి పార్లమెంట్ ని జరిగింది సమావేశం. భువనగిరి పార్లమెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ ఉండో తెలుసలేదు. బీఆర్ఎస్ ప్రచారం కూడా అంతంగా మాత్రమే ఉంది. అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో వెళ్తా ఉన్నారు. అమిత్ షా ప్రసంగం కూడా కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ జరిగింది కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఒక మాట కూడా మాట్లాడలేదు. గతంలో కంటే భిన్నంగా నిన్న అమిత్ షా ప్రసంగం ఉంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ కానీ, కేసీఆర్ కానీ, మిగతా గత రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు వీటికి సంబంధించిన విషయం కానీ, గత రాష్ట్ర ప్రభుత్వ పనితీరు కానీ ఎక్కడ కూడా ప్రస్తావన దాఖలేదు. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీని ఇక్కడ ఓరాహోరీ పోటీ జరుగుతుందనేది కొంత స్పష్టమవుతా ఉంది. రాహుల్ గాంధీ ప్రసంగం నేను గమనించండి. రాహుల్ గాంధీ కూడా ఎక్కడ బీఆర్ఎస్ తీసుకోలేదు, బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకోలేదు, కేవలం టచ్ చేసి కానీ బీజేపీని మాత్రమే టార్గెట్ చేశారు. అంటే ఇటువైపున అటువైపున మనం ఇరువైపున నేతల ప్రసంగాలు ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మీద వెళ్తా ఉంది మొత్తం ప్రచారం అంతా కూడా. పోటీ కూడా అంతే ఉంది ఇద్దరి మధ్య. రామ్దేవ్ వాస్తేగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ పోటీ చేస్తుండగా ఇక్కడ అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ నేపథ్యంలో నాకు అర్థమవుతావు అన్నప్పుడు ఖచ్చితంగా
బీజేపీ కాంగ్రెస్ టార్గెట్ చేసినప్పుడు కాంగ్రెస్ బీజేపీ టార్గెట్ చేసి సహజం అది. వాళ్ళ అంటే ఎవరు వాళ్ళ మీద విమర్శన చేస్తారో, ఎవరు ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళు ఎవరు గట్టిగా పోటీ ఇస్తారు, ఎవరితో అంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి అంటే ఇక్కడ ఏదైతే హైదరాబాద్ నగరం అభివృద్ధి అనేది జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. ఒకవేళ మీరు బీజేపీకి వేసారంటే ఇక్కడ మీరు మోసం చేసినట్లు, అభివృద్ధికి ఓటేసినట్లు కాదు, విశ్వనగరంగా మోసం చేసినట్లు కొంచెం కీలక వ్యాఖ్యలు చేశారు. ఓకే, హైదరాబాద్ అభివృద్ధి అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వంతో సాధ్యమవుతున్నారు. ఓకే, అంటే ల్యాండ్ సేకరణ కానీ మిగతా అంశాలు కొంత రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సహకారం జరుగుతుందా? దీన్ని ఆధారంగా చేసుకొని రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ మరింత అభివృద్ధి కావాలంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మీరు అధికారం ఇచ్చారు కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. ఇప్పుడే పూర్తి స్థాయిలో మాకు స్వేచ్ఛ ఉంటుంది, మేము అనుకున్న విధంగా కేంద్రం నుంచి నిధులు సమకూర్చుకునే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలోను కేంద్రంలోను బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ మాకు ఇవ్వండి అని చెప్పేసి అంటే మరొక అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలో ప్రధానంగా దేవుడికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. సో ఇలా ఇక్కడ మళ్ళీ బీజేపీ వచ్చి మళ్ళీ ఇక్కడ పూర్తి స్థాయిలో చూసుకుంటే హైదరాబాద్లో మత కళలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది. సో ఆ విధంగా అభివృద్ధి కుంటుపడేలా ప్రయత్నం చేస్తుంది. విశ్వనగరంపై విషం చిమ్మే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు విషయాన్ని వస్తూనే ఉంటాయండి. 10 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది. హైదరాబాద్ మనకల్ని బయటసాలు మనకల్లో బయటసాలు కర్ఫ్యూ పెట్టారు. హైదరాబాద్ లో కర్ఫ్యూ వచ్చిందా? బయటసాలు ఎవరి కారణంగా కర్ఫ్యూ వచ్చింది? బయటసా దాడులకు ఘటనలకు బయటసాలు ఇబ్బందులు పాల్చేయడము, ఆహార పదార్థాల పైన మూత్రం విసర్జన చేయడం, ఇవన్నీ ఎవరి హయాంలో జరిగింది? ఎవరు చేశారు? దానికి ఎవరు బాధ్యులు? చెప్పేటప్పుడు కొంత భయానక వాతావరణం సృష్టించడం సరైనది కాదు. ఒకటి ఆలోచన సృష్టించాలి. అదే మాట్లాడుకుంటే ముఖ్యమంత్రిని మార్చడానికి కోసము పాత బస్తీలో 270 మంది ఊచపూతకు గురి కావడానికి కారణం ఎవరు? ఏ పార్టీ కారణం? అది మీరు నేను చెప్పింది కదా సార్. కాంగ్రెస్ నాయకులు చెప్పారు ముఖ్యమంత్రి మాత్రమే పదవస్తుగా వాళ్ళ అల్లగా సృష్టించా మనగాల సృష్టించాలని చెప్పేసి. చరిత్ర చెప్తుంది. అంటే ప్రజల్లో కొంతవరకు నరేంద్ర మోడీ ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు ప్రయత్నం కొంతవరకు ఇలాంటి సమయంలో కొంచెం ఆచి చూసి మాట్లాడితే బాగుంటుంది అన్నటువంటి వాదన మనం ఏకీభవించవచ్చు అంటారు. ఖచ్చితంగా కొంత రాజకీయ నాయకులకు కొంచెం పరిపక్వత ఉండాలి సార్. ఇంకోటి, ప్రజల్లో వైషమ్యాన్ని సృష్టించే విధంగా ప్రసంగం ఏ పార్టీ అయినా సరే చేయకూడదు. గతంలో ఏం జరిగింది అనేది కొంచెం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాల్లో హైదరాబాద్ కాదు దేశవ్యాప్తంగా ఇక్కడ గొడవలు జరిగినాయి. ఆ గొడవలకు కాలగొడవలు జరిగినాయా? హరిచూరు దినాల కొద్ది ఉన్నాయా? రోజుల కొద్ది 15 రోజులు వారం రోజులు కన్ఫ్యూజన్ ఉన్నాయా? దేశవ్యాప్తంగా పరిస్థితి హైదరాబాదే కాదు. హైదరాబాద్ లో మత కలహాలు వచ్చినాయండి. దానికి కేంద్ర ప్రభుత్వం మీద హైదరాబాద్ ఎట్లా? మంచి జరిగి నేను చెడైతే మీరా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల నుంచి ప్రజలలో చర్చకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా వస్తా ఉంటాయి. వెళ్ళండి, అభివృద్ధి మీద ప్రచారం చేయండి. మీరు చేసే అభివృద్ధి ఏంటి? మీరు సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చారు? పేద ప్రజల కోసం ఏం చేస్తున్నారు? మీ పైప్ లైన్ లో ఉన్నటువంటి పథకాలు ఏంటి? దాని గురించి చెప్పండి. ప్రజలు చెప్పండి. భవిష్యత్తులో మీరు ఏం చేయదలుచుకున్నారు? వచ్చే 5 ఏళ్ళే అవుతుంది కదా, మిగతా అంశాలు ఎలా ఉండబోతున్నాయి? 10 ఏళ్ళ నరేంద్ర మోడీ పాలన వైఫల్యాన్ని చూపండి. కుదరదే కదా. నరేంద్ర మోడీ విజయాన్ని చెప్పండి. కానీ మత కలహాలు, వైషమ్యాలు ఇట్లాంటివి చెప్పడం అనేది కొంత ప్రజలు పోయే అవకాశం ఉంది. కొంత ఆందోళన. మరొక అంశం చూసుకుంటే
మాజీ సీఎం కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు నిన్న ప్రచారంలో భాగంగా పూర్తిస్థాయి ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ రాబోతున్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సో ఇక నేను 105 లక్షల కోట్లు మోదీ అప్పు చేశారు, 150 హామీలు ఇచ్చి పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు, డాలర్ విలువ పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, అత్యాధం లేదు సత్యాధం, ఇట్లాంటి చాలా వ్యాఖ్యలు ఆయన భాష తెలిసే ఉంటుంది. సో ఆయన స్టైల్లో కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కూడా ఎక్కువ బీజేపీ పైన ఫోకస్ పెడుతున్నారేమో కాంగ్రెస్ కంటే అని కొన్ని సందర్భాలు అనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. బలమైన ప్రత్యర్థిగా తయారైనప్పుడు ఎస్ బలహీనమైన ప్రత్యర్థిని పక్కకు పెట్టి బలమైన ప్రత్యర్థిని ఇలా ఢీకొట్టాలనే అంశం మీద కొంచెం దృష్టి పెడతారు. ఎక్కడైనా సరే ఫస్ట్ ర్యాంక్ కొట్టాలనుకుని 3 ప్రయత్నం చేస్తే అందరికన్నా క్లాస్ లో ఫస్ట్ ఉన్నారని ఆయన ఇద్దరు ప్రయత్నం చేస్తా అవసరం ఉంటుంది. ఇదే అనమాట రాజకీయాల్లో కూడా అదే సేమ్. బీజేపీ బలపడుతుంది అన్న అభిప్రాయం కేసీఆర్ వచ్చిందేమో అని మీరు అన్న వ్యాఖ్యలం కానీ నేను కేసీఆర్ చేసిన వ్యాఖ్యలం కానీ ఇచ్చేది లేదు సచ్చేది లేదు. ఓకే, దళిత ముఖ్యమంత్రిని ఇచ్చిరా, నిరుద్యోగపతి ఇచ్చిరా, ఇంటిలో ఉద్యోగం ఇచ్చిరా. ప్రజలు కూడా క్లియర్ గా ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చారు, కూర్చోబెట్టారు. ఇంకొక వ్యాఖ్య అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఫ్రీ బస్సు మహిళలే వద్దంటున్నారు, అలాంటి పరిస్థితి వచ్చింది. సో బస్సులు వేయట్లేదు పూర్తి స్థాయిలో, దాని రాబడికి సంబంధించి కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, అది వాస్తవ పరిస్థితులు. మొన్న అదే అంశానికి సంబంధించి కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య కూడా చీర కట్టుకొని వెళ్ళు అని కొన్ని మన వ్యాఖ్యలు కూడా చూసాం, విన్నాం, మాట్లాడుకున్నాం. ఎస్సీకి నిన్న మళ్ళీ ఫ్రీ బస్సుకు సంబంధించి పదే వ్యాఖ్యలు చేయడం కేసీఆర్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఫ్రీ బస్సు పథకం అనేది కొంత కాంగ్రెస్ పార్టీ ప్లస్. ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఉంది. ఓకే, అంటే ఆర్టీసీ కార్పొరేషన్ కు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వాస్తవానికి బస్సులు తక్కువగా ఉన్నాయి. అంటే చాలా మంది మహిళలు నిన్న కూడా ఒక వీడియో వచ్చింది, బయటకు వచ్చి పూర్తి స్థాయిలో ఫ్రీ బస్సు ఎవరు పెట్టమన్నారు అని కొన్ని డ్రైవర్తో వాగ్వాదం జరిగినటువంటి సందర్భం మనం లక్డికాపూర్లో చూసాం. సో దాని వ్యాఖ్యానిస్తూ నేను కేసీఆర్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది కొన్ని చోట్ల మాట్లాడుతూ ఉంటారు. 100 మందికి 100% ఏ ప్రభుత్వం కూడా, ఏ పాలకులు కూడా, ఏ వ్యక్తి కూడా వాళ్ళను సాటిస్ఫై చేయలేదు. పైగా 4 నెలల సమయం మాత్రమే వచ్చి ప్రభుత్వం వచ్చి కూడా 4 నెలలు అవుతుంది. ఈ లోపు ఎలక్షన్స్ రావడం ఇవి కూడా కారణాలుగా చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. సో దాన్ని కూడా మనం పరిధిలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. 4 నెలల కాలం మీద మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ దాంట్లో వైఫల్యం అంటారు. ఇంతగా మనం పరిగెత్తలేం సార్. కొన్ని తప్పటడుగు లేచాం, తప్పటడుగు లేచిన తర్వాత వెళ్ళాం. ఆ రకంగా ఉండాలి. నేను ఏదో విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేస్తున్నా అంటే ఎట్లా? గతంలో ఈ విమర్శలతో బయట రాకుండా కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ అంశాలు పెట్టింది కదా. సోషల్ మీడియాలో ఏమన్నా ఫేస్బుక్ చేయడం, ఇళ్ళని దొరుకుట్టి ఇళ్ళని ధ్వంసం చేసి తీసుకొచ్చి లోపలేయడం, వాళ్ళ నానా ఇబ్బంది పెట్టడము, కిడ్నాప్ చేయడము, కూరగాయలు కొన్న వాళ్ళని కిడ్నాప్ చేసి 3 రోజులు 4 రోజులు కాపాడకుండా చేసిన వాళ్ళు. ఇది ఎస్ఐబి టీమ్ తోటి. ఇప్పుడు జైల్లో ఉన్న ఎస్ఐబి టీం యాజకానికి కారణం. అంటే ఇవన్నీ కూడా గతంలో మాదిరిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అంటే నియంత్రణ రాజ్యంలో ఉండాలి, బయటకు రాకూడదని కోరుకుంటున్నారు. ఒకరిద్దరు మహిళలు తాత్కాలిక ఆవేశమా, లేకపోతే వాళ్ళకి ఎంత దెబ్బ ఇదిగాయా, లేకపోతే వాళ్ళకు బస్ స్టాప్ లో నిలబడి చోటు లేకనా, లేకపోతే సరైన సమయంలో గమ్యస్థానం చేరుకోలేకపోతున్నామన్న ఆవేదన ఏదో ఉండొచ్చు. వాళ్ళు మాట్లాడి ఉంటారు. అంత మాత్రం మొత్తం బస్సులు తీసేది మహిళలు అంటున్నారు. నేను ఎవరు కానీ మెజార్టీ పీపుల్స్ లబ్ధి పొందుతున్నారు, వాళ్ళు దానిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో అవి కూడా పరిధిలో తీసుకుని ఇలాంటి టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొంతవరకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. అంటే కేసీఆర్ కి సంబంధించి ఇప్పుడు కూడా మెజార్టీ అభిప్రాయాన్ని స్వీకరించాలి. ఎక్కడైనా సరే ఒక్కరిద్దరు ఉంటారు ఖచ్చితంగా. మీరు అందరికీ 100% మనం చేసిన పని ఒప్పుకున్నాడు, ఎవరు ఒప్పుకోరు. మెజార్టీ అభిప్రాయం తీసుకొని మెజార్టీ ప్రజలకు వెళ్ళాలి. అంటే గతంలో బస్సు తిరిగేటం కూడా కొట్టుకున్న సంఘటనలు లేవా? బస్సులు రాలేవని మహిళలు గొడవ చేయడం లేవా? కుటుంబ సభ్యులతో కలిసి గొడవ చేసే లేవా? చాలా సందర్భాలు కూడా. అంటే అప్పుడు మాత్రం బాగుండేది, మేము చేస్తామని చెప్తారు.
Yes. అసలు ఆర్టీసీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులకు ఇబ్బందులకు గురి చేసి అడగబెట్టింది ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం కాదా? వాళ్ళు సమ్మె చేస్తే నియంత్రణ అడగబెట్టింది ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఏదో మాట్లాడి వాళ్ళకి ఏదో ప్రేమ కోరుకోబోతున్నాము, మేమేదో ఉన్నాము, మాకేదో వాళ్ళతో అన్సర్ ఉంది, మేమేదో ముందరికి మేలు చేసాము, మేము మంచి చేసాము అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే నమ్మేవాడు ఎవరు? నమ్మేవాడు ఏం కదా, ప్రజలు నమ్మకనే వాళ్ళను పక్కకు పెట్టింది. అయినా ఇంకేదో ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేయడము, వాళ్ళని ఇంకేదో మసిపూసి మాడిగా చేసేందుకు ప్రయత్నించడం, ఇవన్నీ కూడా తప్పు. కేటీఆర్ ఆయన ఏదో చెప్తా ఉంటాడు, 6 గ్యారెంటీ అంటే 6 గ్యారెంటీ కాదని 6 రెడీ పెట్టుకోండి అని చెప్పాడు. రైట్ 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 కృష్ణమూర్తి గారు పాకిస్తాన్లో చూసుకుంటే ఎక్కడ కూడా ఎస్ చెప్పండి కంటిన్యూ చేయండి. నిన్న ట్విట్టర్ లో 6 గ్యారెంటీ కానీ 6 వాటికి రెడీ పెట్టుకోండి, టార్చ్ లైట్, అదే పవర్ బ్యాంకు, ఎస్ ఇన్వర్టర్స్, ఇంకేమో ఆయన రాశారు. గతంలో వీళ్ళు పోలేదా పవర్ కట్టు కాలేదా? వీళ్ళు ఎవరికైనా జవాబుదారీగా ఉన్నారా ఈ గత ప్రభుత్వం? ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఆడవచ్చుకుంటారు వీళ్ళు. అంటే ఒక ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒకటి అమలు చేసినప్పుడు దాంట్లో కొంత హెచ్చు తగ్గులు మంచి చెడులు ఉంటాయి. దాన్ని అప్పుడే చూపించి మాట్లాడకూడదు. మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు, మహిళలు పూర్తి స్థాయిలో బస్సులు వినియోగించుకుంటున్నారు, ఎవరు సంతోషంగా ఉన్నారు. ఒకరిద్దరికి దాని జరిగిన మాత్రం అయిపోయింది, మొత్తం ప్రభుత్వమే ప్రభుత్వ తప్పిదము. రైట్, మీరు అన్నట్లు పూర్తి తీర్పునే పట్టం కట్టారు. ఇంకా చూడాల్సిన సమయం ఉంది, వేచి చూడాల్సిన సమయం ఉంది. సో ఖచ్చితంగా మీరు అన్నట్లు కొంచెం విధానపరంగా మాట్లాడుంటే కొంచెం ఏమైనా ఉండే తప్ప ఇప్పుడు కేటీఆర్ మాటలు వినే పరిస్థితి కూడా లేదని క్లియర్ కట్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇది విశ్లేషణ. పూర్తి స్థాయిలో మీ విశ్లేషణ అందజేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.